అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎన్నొచ్చినా సరే దేవునికి తెలియకుండా ఇవి రాలేదు గనక, ఈ వచ్చినవన్నీ ఏదో ఒక టైంలో నా మేలుకేం మారతాయని ఎరిగిన వాడు గనక ఎదురవుతున్న ప్రతి పరిస్థితి విషయంలో నీకే స్తోత్రం ప్రభువా అని ధైర్యంగా సాగిపోతాడు. అంతేగాని భయం గుప్పెట్లో బతకడు. ఎందుకంటే తనను ధైర్యపరిచే నమ్మకమైన విశ్వాస్యత కలిగిన దేవుడు తనకు తోడై ఉన్నాడని తనకు తెలుసు. కాబట్టే దృఢమైనటువంటి ధైర్యం కలిగి ఉంటాడు. మొదటిది. రెండవది, సంతోషం ఉంటుంది. ప్రతిదానికి ఏది పొందుకున్నా సరే సంతోషంగా దేవుణ్ణి స్తుతించుకుంటాడు. ఓ మంచి వస్త్రం తొడుక్కున్నాడు అనుకో, ప్రభువా ఒకప్పుడు పాతయి తొడుక్కున్న నా బ్రతుకు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ఆ వస్త్రాన్ని బట్టి సంతోషిస్తాడు, ఆనందంగా అనుభవించగలుగుతాడు. కొద్దిపాటి వస్త్రమైనా సరే, కొద్దిపాటి విలువ గల వస్త్రం దొరికినా సరే దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. కొద్దిపాటి మంచి ఆహారం దొరికినా సరే స్తోత్రం చెప్పుకుంటాడు. దేన్ని బట్టి కూడా సంతోషిస్తూ ఉంటాడు. కానీ వాడికి అన్నున్నా సరే